మహాభారతం ఇట్స్ ఎ వాస్ట్ స్టోరీ. దాన్ని చాలామంది దాన్ని జిస్ట్ చెప్తుంటారు. ఇది ఒక సంఘటన తీసుకొని దానికి ఉన్నటువంటి గొప్పతనం, ఆ క్యారెక్టర్స్ గొప్పతనం ఇవన్నీ చెప్తుంటారు. అలా కాకుండా నేను అనుకున్నది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్గా మహాభారతం వచన రూపంలో తెలుగు, ఇప్పుడు నువ్వు కథ చెప్పినట్టుగా మొత్తం ఆ శ్లోకాల అర్థాలని అట్లా చేసి చెప్పాలా అనేది ఆలోచన. రైట్, ఓకే సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. రైట్ సార్, మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. మీకు మీ సందేహాలు తీరినట్టేనా లేకపోతే? సార్ చాలా ఉన్నాయి, చెప్పండి. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చేద్దాం. ఒకటి క్రాంతి గారు, మనం హాయిగా మనం సబ్జెక్ట్